హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ప్రణతి తనతో ఏం చెప్పాలి అనుకుంటుందని అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ప్రణతితో మాట్లాడడానికి అస్సలు వీలుపడదు. పైగా పార్వతి ప్రణతి దగ్గరికి వెళ్ళొద్దని, ప్రణతితో మాట్లాడకూడదని కండిషన్ పెడుతుంది. ఇక అవనికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో పెళ్లి వాళ్ళు రానే వస్తారు. పెళ్లి వాళ్ళు రావడంతో ఇక పార్వతి అలాగే రాజేంద్ర ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లి వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తారు. పెళ్లి కొడుక్కి హారతనిచ్చి ఇంకా లోపలికైతే తీసుకొస్తారు. పెళ్లి వాళ్ళని చూసిన అవని నమస్కారం అండి అని చెప్పి ఇక వాళ్ళకి అన్ని రకాలుగా మర్యాదలు చేస్తుంది. ఇక పెళ్లి కొడుకు తండ్రి నరసింహ అయితే, టీచర్ మీరు కూడా వచ్చారా? మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక వాళ్ళైతే అవనితో మాట్లాడుతూ, అవును మర్చిపోయాను బావగారు, మీ పెద్ద కోడల్ని పిలిచారా అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర పెద్ద కోడలనడంతో పార్వతి వైపు చూస్తాడు. ఇక పార్వతి అయితే, నా పెద్ద కోడల్ని పిలిచామండి, ఇదిగో వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అదేంటి, వదిన ఇక్కడే ఉంది కదా, అమ్మేంటి వస్తుందంటుంది అని చెప్పి కమల్ అయితే ఇక శ్రీకర్తో, అన్నయ్య వదిన్ని పెద్ద కొడల్ని అమ్మ ఎందుకు పరిచయం చేయట్లేదు, పైగా వస్తుందని చెప్తుంది అని అంటూ ఉంటే శ్రీకర్, రే కమల్, అమ్మ ముందే చెప్పింది కదా, సమయం సందర్భం చూసి వదినే ఈ ఇంటి పెద్ద కొడలని చెప్తానందని అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్తో చెప్తాడు. కమల్ కూడా ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంకా పెళ్లి కొడుకు తల్లి అయితే, చూడండి వదిన గారు, ఖచ్చితంగా ఈరోజు మీ పెద్ద కొడలు వస్తుంది కదా, ఆవిడతో చేయవలసిన తంతులున్నాయి, వాటిని పూర్తి చేపించాలి అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే, చూడండి మీరు మా పెద్ద కొడలతో చేయవలసిన తంతుల్ని ఈవిడితో చేయించండి అని చెప్పి అవనిని చూపించడంతో ఒక్కసారిగా నరసింహ, అదేంటండి ఈవిడితో మీ పెద్ద కోడలతో చేయవలసినవన్నీ చేపించాలా, ఆవిడ టీచర్ కదా అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే, చూడండి ఆవిడ టీచర్ కాదు, నా భార్య అవని అని చెప్పడంతో ఒక్కసారిగా పెళ్లి వాళ్ళు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారండి, టీచర్ని పట్టుకొని నా భార్య అంటున్నారు, పైగా మీ పెద్ద కోడలు ఏది అంటే వస్తుంది అంటున్నారు, అసలు మీరు చెప్పేదేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే దానికి ఇక పెళ్లి కొడుకు తల్లి, వదిన గారు మీరేం మాట్లాడరేంటి అని అడగడంతో, అవును తనే మా పెద్ద కొడలు అని చెప్పి ఇంకా పార్వతి కూడా చెప్తుంది. పార్వతి చెప్పిన మాటలకి అవని అయితే చాలా సంతోషిస్తుంది. నరసింహ అయితే, చూడండి బావగారు, మీ కుటుంబం చాలా పద్ధతి గల కుటుంబం అనుకున్నాం, కానీ ఇంటి పెద్ద కోడల్ని టీచర్గా పరిచయం చేశారు, పైగా ఇప్పుడు టీచర్ని పెద్ద కోడలు అంటున్నారు, మాకు ఏం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే, చూడండి బావగారు, మిమ్మల్ని మోసం చెయ్యాలనో లేక మీకేదో అబద్ధం చెప్పాలనో కాదు, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ రోజు నా పెద్ద కోడల్ని టీచర్గా మీకు పరిచయం చేయవలసి వచ్చింది, దానికి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పెళ్లి వాళ్ళని క్షమాపణలు అడుగుతాడు. ఇక వెంటనే నరసింహ, అయ్యో అలా మాట్లాడుతున్నారేంటి, పర్వాలేదు బావగారు, మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి, కానీ ఇలా పెద్ద కోడల్ని టీచర్గా పరిచయం చేయడం అనేది కాస్త బాధ అనిపిస్తుంది, సరేలేండి పర్వాలేదు, ఈవిడ్ని చూడగానే ఈవిడ మీ ఇంటి పెద్ద కోడలే అనిపించింది, కానీ నిజంగానే మీ ఇంటి పెద్ద కోడలన్నమాట అని చెప్పి ఇక పెళ్లి కొడుకు తండ్రి అయితే మాట్లాడుతూ అవనితో చేయవలసిన తంతుల్ని చేయిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన పల్లవి అలాగే శ్రేయ ఇద్దరూ మాట్లాడుకుంటూ, అదేంటి పల్లవి, వీళ్ళు ఏదో పద్ధతులు పట్టింపులు అంటూ ఏవేవో చెప్పారు, కానీ అవని ఈ ఇంటి పెద్ద కోడలని తెలియడంతో ఒక్కసారిగా వీళ్ళ పట్టింపులన్నీ పక్కన పెట్టేశారా ఏంటి అని అంటూ ఉంటే దానికి పల్లవి కూడా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు శ్రేయ, వీళ్ళు అన్నింటికీ పట్టింపులు ఎక్కువ అన్నారు, ఎందులోనూ తక్కువ అవ్వకూడదు అన్నారు, కానీ ఇంత పెద్ద అబద్ధాన్ని ఎట్లా ఒప్పుకున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక
పల్లవి అంటుంది, శ్రియ పోనీలే, ఈ విషయంలో ఎక్కడ గొడవయ్యి పెళ్ళాగిపోతుందా అని చాలా భయపడ్డానని చెప్పి శ్రేయ మాట్లాడుతూ ఉంటే, పిచ్చిదానా, ఇంకాసేపట్లో ఎలాగో ఈ పెళ్ళి ఆగిపోతుంది, జరగని పెళ్ళికి బ్యాండ్ మేళం ఎందుకని అన్నట్టు ఎలాగో ఆగిపోతుంది కాబట్టి దీనిలో వీళ్ళు అడ్జస్ట్ అయ్యారు అంతే అని చెప్పి పల్లవి తన మనసులో ఒక రకంగా అనుకుని నవ్వుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రణతి అయితే తను మనసులో ఉన్న విషయాన్ని అవనికి చెప్పడానికి అస్సలు వీలు పడదు. ఇక లాభం లేదు, నేను వదినతో మాట్లాడలేకపోతున్నాను, ఇక్కడే ఉండి ఇష్టం లేని పెళ్లి చేసుకునే కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి ఇంకా ప్రణతి తను సర్దుకున్న బ్యాగ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అటు ఇటు చూసుకుంటుంది. ఇక పల్లవి కూడా ఇదే మంచి సమయం ప్రణతిని ఇంటి నుంచి తప్పించడానికి అని అనుకుంటూ ఇక ప్రణతి ఉన్న గది దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రణతి డోర్ ఓపెన్ చేసేసరికి బయట పల్లవి కనిపిస్తుంది. పల్లవిని చూసిన ప్రణతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వదినా అని అంటుంటే, ఏంటి ప్రణతి అంత కంగారుగా ఉన్నావు? ఇంకాసేపట్లో నీ పెళ్ళి, కానీ నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి? పైగా నీ చేతిలో ఆ బ్యాగ్ ఏంటి? ఏమైంది పల్లవి? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అడగడంతో దానికి అది వదినా అని చెప్పి ఇక ప్రణతి అయితే పల్లవితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. పల్లవి అయితే, చూడు ప్రణతి, నాకు అర్థమైంది, నువ్వు ఎవరినో ప్రేమించావు కదా, ఆ విషయం చెప్పడానికేగా ఆలోచిస్తున్నావు. చూడు, నేనేమీ అంత సెల్ఫిష్ని కాదు, నేను నిన్ను అర్థం చేసుకుంటాను. నువ్వు నీ ప్రేమించిన వాడితో సంతోషంగా ఉండు, ఇక్కడి నుంచి వెళ్ళటానికి నీకు నేను సాయం చేస్తాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే దగ్గరుండి మరి ప్రణతికి సహాయం చేసి తను ఇంటి నుంచి పారిపోయేలా చేస్తుంది. తను వెళ్ళిపోయిన మరుక్షణం చాలా సంతోషంగా తను కిందికైతే వస్తుంది. ఇంకా పెళ్లి కొడుకుని మండపం మీద కూర్చోపెట్టి పంతులు గారు మంత్రాలైతే చదువుతారు. కొంతసేపటికి అమ్మాయిని తీసుకురండి అని చెప్పడంతో ఇక రాజేంద్ర అయితే అవని వెళ్ళి ప్రణతిని తీసుకురా అని చెప్పడంతో ఇక అవని అయితే ప్రణతి కోసం తన గదిలోకి వెళ్తుంది. కానీ అక్కడ ప్రణతి కనిపించదు. ప్రణతి ఎక్కడున్నావు అని చెప్పి గది మొత్తం వెతుకుతుంది. కానీ ప్రణతి లేదు. అదేంటి, ప్రణతి గదిలోనే ఉండాలి కదా, కానీ ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి అవని అటు ఇటు చూస్తూ ఉండగా ఇంకా ప్రణతి రాసిన లెటర్ అయితే కనిపిస్తుంది. ఆ లెటర్లో, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఈ నిజాన్ని మీతో చెప్పే ధైర్యం నాలో లేదు, అందుకే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక ప్రణతి రాసిన లెటర్ చూసి ఒక్కసారిగా అవని అయితే షాక్ అవుతుంది. అయితే ప్రణతి నాతో చెప్పాలనుకున్నది ఇదే అన్నమాట. అయ్యో ప్రణతి, ఎంత పని చేసావు, అసలు ఇలా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పి అవని అయితే అక్కడే కుప్పకూలిపోయి తనలో తను కుమిలిపోతుంది. ఇక ఎప్పటికీ పెళ్లి కూతురు రావట్లేదని చెప్పి పంతులు గారు, అయ్యా దుర్ముహూర్తం వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి అని చెప్పడంతో రాజేంద్ర అయితే, పార్వతి వెళ్ళి ప్రణతిని తీసుకురా అని చెప్పడంతో ఇక పార్వతి అలాగే పల్లవి ఇద్దరూ కలిసి పైకైతే వెళ్తారు. కానీ గదిలో ప్రణతి కనిపించదు. ప్రణతి రాసిపెట్టిన లెటర్ అయితే గాలికెగిరి నేల మీద పడుతుంది. ఇక వెంటనే పల్లవి ఆ లెటర్ని తీసి, ఏంటి లెటర్ అని చెప్పి తనకేం తెలియనట్టుగా చదువుతుంది. అత్తయ్య, ఒక్కసారి లెటర్ చూడండి అని చెప్పి ఇంకా పార్వతికి చూపిస్తుంది. అది చూసిన పార్వతి ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. వెంటనే అవని అలాగే పల్లవి ఇద్దరూ కలిసి పార్వతిని పైకి లేపుతారు. ఇక పార్వతి అయితే, అయిపోయింది, అంతా అయిపోయింది, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది, ఇదంతా ఈ దరిద్రగొట్టు అవనిని చేసింది అని చెప్పి పార్వతి అయితే ఇంకా స్పృహలోకి వచ్చి అవనిని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా నేను చేయడమేంటి అని అంటుంటే, నువ్వు కాకపోతే ఇంకెవరు చేశారు? ఆ రోజు నిశ్చితార్థం రోజు నిన్నెవ్వరూ పిలవకపోయినా నువ్వు నిశ్చితార్థానికి వచ్చావంటే అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు కావాలని ఈ ఇంటి మీద పగబట్టావు, అలాగే ఈ ఇంట్లో సంతోషాలని దూరం చేయాలనుకున్నావు, అందుకే కదా ఇదంతా చేశావు అని చెప్పి ఇంకా పార్వతి అయితే
అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అలాగే పల్లవి కూడా ఛీ ఏంటక్క నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎంత అత్తయ్య గారి మీద నీకు కోపం ఉంటే మాత్రం ఇలా అందరూ కూడా వచ్చిన బంధువుల దగ్గర పెళ్లి వాళ్ళ దగ్గర తలదించుకునేలా చేస్తావా అని చెప్పి పల్లవి అయితే ఇక అవనిని తిడుతూ ఉంటుంది. అవని, పల్లవి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, చూడు నాకేం తెలీదు, నేను వచ్చేసరికి గదిలో ప్రణతి లేదు, తను రాసి పెట్టిన లెటర్ తప్ప ఇక్కడ ఏం లేదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే అవని మాటలకి ఛీ నోర్మోయ్, నువ్వింకా నీ మాటలతో నన్ను నమ్మించాలని చూడకు. కింద పెళ్లి వాళ్ళు అమ్మాయిని తీసుకురమ్మని పిలుస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి? పెళ్లి కూతురు లేదని చెప్పాలా? తనకి పెళ్లి ఇష్టం లేక లేచిపోయిందని చెప్పాలా? ఏం చెప్పాలి? నాకు తెలుసు నువ్వు నా కుటుంబ గౌరవాన్ని అలాగే ఈ ఇంటి మర్యాదని నాశనం చేయడానికి వచ్చావని నాకు తెలిసే అని చెప్పి ఇక పార్వతి అయితే తల బాదుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవి గబగబా మావయ్య గారు ప్రణతి పైన గదిలో లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు. అలాగే పెళ్లి వాళ్ళైతే ఏంటి పెళ్లి కూతురు గదిలో లేదా బావగారు ఏంటి ఇదంతా అని అడగడంతో దానికి రాజేంద్ర ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇంకా అవని అలాగే పార్వతి ఇక పల్లవి అందరూ కూడా పెళ్లి వాళ్ళ ముందు తలదించుకుంటారు. అవని అయితే చూడండి ఇదంతా అనుకోకుండా జరిగింది, తన మనసులో ఏముందో తెలుసుకోకుండా తనకి పెళ్లి ఏర్పాట్లు చేసి మేం తప్పు చేశామని చెప్పి అవని ఇక వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు మాత్రం అస్సలు వినిపించుకోకుండా చాలింకా ఇంతవరకు మమ్మల్ని మోసం చేసింది చాలు, ఇంటి పెద్ద కొడలవయ్యి నిన్ను టీచర్గా పరిచయం చేశారు, అప్పుడే మేము పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుని ఉండవలసింది, కానీ ఏదో మర్యాదగల కుటుంబం పెద్దవాళ్ళని చెప్పి తల వంచి ఈ ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, కానీ అడుగడుగునా మీరు మమ్మల్ని మోసం చేస్తూనే వచ్చారు. రేయ్ లేవరా, ఇంకా ఇక్కడే కూర్చుని ఏంటి చోద్యం చూస్తున్నావు, పద వెళ్ళిపోదామని చెప్పి ఇక పెళ్లి కొడుకు వాళ్ళైతే పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే అవని ప్లీజ్ ఆగండి మీకు దండం పెడతాను, ఆగండి, మా ఏదో తప్పు జరిగింది, మా ఆడబడుచు ప్రణతి అట్లాంటిది కాదు, ప్లీజ్ ఆగండి అని చెప్పి ఇక అవని అయితే వాళ్ళని ఆపాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళు అస్సలు ఆగరు, పైగా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు నీకు సంతోషమేనా? నువ్వు కోరుకున్నది కూడా ఇదే కదా, చూడు మీ మావయ్య గారిని చూడు, ఏవండి చూశారుగా, పెద్ద కొడలు లేకపోతే ఈ పెళ్ళే జరగదన్నారు, కానీ ఇది ఇంట్లో అడుగు పెట్టింది, పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రతో చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవని వాళ్ళన్న మాటలకి నోరెత్తలేక ఏం చెప్పలేక మౌనంగా తల కిందకి దించుకుంటుంది. ఇంతలో శ్రీకర్ అలాగే కమల్ ఆగండి అని గట్టిగా అరవడంతో అందరూ కూడా శ్రీకర్ కమల్ వైపు చూస్తారు. శ్రీకర్ అని చెప్పి ఇక శ్రీకర్ని చూసిన అవని షాక్ అయిపోతుంది. అలాగే పల్లవికైతే దిమ్మ తిరిగినంత పని అయిపోతుంది. ఎందుకంటే శ్రీకర్ కమల్ కలిసి ఇక ప్రణతిని తీసుకుని వస్తారు. ఇంకా ప్రణతి చెప్తున్న మాటలకి వాళ్ళందరికీ గుండాగినంత పనవుతుంది. ఎందుకంటే పెళ్లి కొడుకు అస్సలు మంచివాడు కాదని, తనకి చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందని, పైగా అందులో ఒక అమ్మాయి పెళ్లి కొడుకు మీద కేసు పెట్టింది. వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందే ఆ అమ్మాయిని కామప్ చేసి ఇక ఇక్కడికి వచ్చారని శ్రీకర్ చెప్పిన మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవును నాన్న, అవును, ఆ పెళ్లి కొడుకు మీరు అనుకున్నంత మంచివాడు కాదు, వాడి మీద ఎన్నో కేసులున్నాయి. ఇదిగో లండన్ నుంచి వచ్చిన పోలీసులే ఈ రిపోర్ట్స్ అని ఇచ్చారు. సడన్గా కళ్యాణ మండపంలో అన్నయ్యకి ఫోన్ వచ్చింది. అన్నయ్యకి ఫోన్ రావడంతో అన్నయ్య నేను బయటికి వెళ్ళాం. అక్కడే ఈ పెళ్లి కొడుకు గురించి, ఆ నరసింహ కుటుంబం గురించి అంతా తెలిసింది. వాళ్ళు అప్పుల్లో మునిగిపోయారు. వాళ్ళ అప్పుల నుంచి బయటపడడానికి మన కుటుంబంతో సంబంధాన్ని కలుపుకోవడానికి వచ్చారు.
వదిన వదిన గురించి తెలిసినా సరే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే దానికి కారణం ఇదే అని చెప్పి ఇక శ్రీకర్ అలాగే కమల్ చెప్తారు. మరి ఈ లెటర్ ఏంటి అని చెప్పి పల్లవి మాట్లాడుతుంటే ఆ మాటలకి నేను చెప్తాను. నేను కాలేజ్ డేస్లో ఒక అబ్బాయిని మనస వాచ కర్మన ప్రేమించాను. కానీ వాడు నన్ను ఇష్టపడలేదు, నా వెనకున్న డబ్బుని ఇష్టపడ్డాడు. వాడు నాతో టైంపాస్ చేశాడు. నాకు పెళ్లి జరుగుతుందన్న మరుక్షణం వాడు నన్ను వదిలించుకోవడానికి వాడి ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. నాకు తెలియక వాడి మీద ప్రేమతో వాడి దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్నాను. ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నాకు పల్లవి వదిని హెల్ప్ చేసింది అని చెప్పి ఇక ప్రణతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని అయితే పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది. పల్లవి అయితే అది అది అని చెప్పి ఏదో చెప్పబోతుంటే చాలిక తను చిన్నపిల్ల తెలియక ఏదో చెప్పింది. కానీ నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తనని అలా ఎందుకు పంపించేశావు? సమయానికి కమల్ శ్రీకర్కి ప్రణతి కనిపించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అబ్బాయి మోసం చేశాడన్న బాధతో ప్రణతి ఏదన్నా అఘాయిత్యానికి పాల్పడితే అప్పుడు ఏం చేసి ఉండేదానివి అని చెప్పి అవని అయితే కోపంగా పల్లవి 2 చెంపలు వాయి కొడుతుంది. ఇక పల్లవి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అత్తయ్య చూశారుగా, ప్రణతిని నేను పంపించలేదు. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోవడానికి మీకెంతో ఇష్టమైన మీ కోడలు పల్లవి సహాయం చేసింది. నేను ఈ కుటుంబ గౌరవాన్ని అలాగే ఈ ఇంట్లో సంతోషాల్ని దూరం చేయడానికి రాలేదత్తయ్య. అందరం సంతోషంగా ఉండడం కోసం ఎవరి దగ్గర మీరు తల దించుకోకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నేను ఏ తప్పు చెయ్యలేదత్తయ్య అని చెప్పి అవని అయితే ఇక పార్వతితో చెప్తుంది. అలాగే రాజేంద్ర దగ్గరకు వచ్చి, మావయ్య గారు, ప్రణతి చిన్నపిల్ల, ఏది మంచో ఏది చెడో ఆలోచించే వయసు కాదు. తను తప్పే చేసింది. కానీ తనిప్పుడు మోసపోయి ఎవ్వరికీ చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంది. పెద్ద మనసు చేసుకుని తనని క్షమించండి. దయచేసి తనని ఏమీ అనద్దు అని చెప్పి అవని అయితే ప్రణతి విషయంలో రాజేంద్రని ప్రాధేయపడుతుంది. ఇక పార్వతి అయితే అవని అన్న మాటలు విని అవని దగ్గరకు వచ్చి, అమ్మా అవని, నన్ను క్షమించమ్మా. నిన్ను ఎన్నో మాటలు అన్నాను, అందరి ముందు అవమానించాను. నీతో మాట్లాడాలంటే కూడా నాకు సిగ్గేస్తుంది. నా కూతురి కోసం, నా కూతురి భవిష్యత్తు కోసం మీ మావయ్య గారిని ప్రాధేయపడుతున్నావు. నీలాంటి కోడల్ని నేను చాలా మాటలు అన్నాను, చాలా అవమానించాను. నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవని 2 చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది. ఇక రాజేంద్ర అయితే అయిపోయింది, అంతా అయిపోయింది. నా పరువు మర్యాద అన్నీ సర్వనాశనం అయిపోయాయి. ఇక దీనికి పెళ్ళి అవుతుందా? ఎవడు దీన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తాడు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే తనలో తను కుమిలిపోతుంటాడు. ఇంకా అవని అయితే, అది మావయ్య గారు, మీరు ఒప్పుకుంటారంటే నేనొక మాట చెప్తాను అని అంటుంటే అప్పటికే దెబ్బ తగిలి ఉన్న కుటుంబం, చెప్పమ్మా అవని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా అని అడగడంతో, అది నాతో పాటు పెరిగిన నా తమ్ముడు భరత్ చాలా మంచివాడు, మంచి బుద్ధి గలవాడు, బాగా చదువుకున్నాడు. తను మన ప్రణతికి ఈడు జోడైనవాడు.
ప్రణతిని అన్ని విధాలుగా అర్థం చేసుకుంటాడు. తనకిచ్చి ప్రణతితో పెళ్లి జరిపిస్తే మంచిదేమో అనిపిస్తుంది. ప్రణతి భవిష్యత్తును ఆలోచించే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటుంటే ఇక పల్లవి గట్టిగా చప్పట్లు కొట్టి శబాష్, అయితే ఇంతవరకు తీసుకొచ్చింది నువ్వే అన్నమాట. అది తెలియక నిజంగానే ప్రణతి ఒక వ్యక్తిని ఇష్టపడిందేమోనని, అందుకే తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదని తెలియక దగ్గరుండి తనని పంపించాను. కానీ నువ్వు అక్కడి నుంచి మొదలుపెట్టావన్నమాట అని చెప్పి పల్లవి మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కమలైతే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే నేనేం మాట్లాడుతున్నాను బావా, నిజమే చెప్తున్నాను. అత్తయ్య మీకింకా అర్థం కాలేదా? ఈ పెళ్ళి ఆగిపోతుందని ఈ అవనికి ముందే తెలుసు. పల్లవి ఎలాగో ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఆప్షన్స్ ఏమీ లేక ఆ అనాథగడికిచ్చి మన ప్రణతిని పెళ్లి జరిపించాలని ఈ అవని వేసిన ప్లాన్ అని చెప్పి ఇక పల్లవి అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. పల్లవి అసలు ఏం మాట్లాడుతున్నావు? మన కుటుంబ గౌరవం కోసం అవని ఆలోచించి చెప్పిన దానికి నువ్వు మరొక రకంగా అందరి ముందు క్రియేట్ చేస్తున్నావు అని అంటుంటే చూడండి బావగారు, నేను ఏమీ చెప్పట్లేదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. అసలు ఎప్పుడు అందరితో సంతోషంగా ఉన్న మన ప్రణతి సడన్గా ఒక వ్యక్తిని ప్రేమించడమేంటి? పైగా అతని కోసం మనందరినీ కాదనుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఇక పెళ్లి వాళ్ళంటారా? ఈ పెళ్లి వాళ్ళు ఈ అవని గారు ఇంటి కోడలు కాదు టీచర్ అని చెప్పినప్పుడు ఇంటి కోడలికి ఇవ్వవలసిన చీరని ఈవిడికి ఇవ్వడం ఏంటి? పైగా ఇంటి కోడలు ఖచ్చితంగా ఉండాలని కండిషన్ పెట్టడం ఏంటి? ఇదంతా చూస్తుంటే ఈ అవని ఆడిన నాటకం అనిపించట్లేదా? నువ్వు ఇంట్లో అడుగు పెట్టడం కోసం, అలాగే నీతో పాటు అనాథగాడు భరత్ ఈ ఇంటికి రావడం కోసం ఛీ ఇంతటికి తెగిస్తావా అని చెప్పి ఇక అవనినైతే పల్లవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో నిజంగానే ఇదంతా జరగాలని కోరుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.